తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. డోర్ డెలివరీ ఇవ్వద్దు అని చెప్పలేదు. ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి, వీళ్ళు చేసిన పని ఒకటి. ఎలక్షన్ కమిషన్ చెప్పింది 30వ తారీఖు, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో వాలంటీర్స్ షల్ బి బార్డ్ from distribution of cash benefits under any scheme to eligible beneficiaries. Handheld devices, mobile, tablets, any other, provided to the volunteers be deposited with the DEOs till MCC period. The government of Andhra Pradesh may be asked to make alternative arrangement for distribution of benefits of ongoing schemes to already selected beneficiaries using DBT, electronic transfer preferably, or through regular government employees. What it means? మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు, ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు. మీకు ఏం చెప్పారు? వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీల్లేదని చెప్పారు. వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీల్లేదు, అవి డిపాజిట్ చేయమన్నారు. అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్ట పన్నాగం అన్నారు. ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళని ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు, బెదిరించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు మా సైన్యం అని మీరే చెప్పే పరిస్థితి వచ్చారు. నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతానని సిగ్గు లేకుండా చెప్పాడు. మేమేం అడిగాం? మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి, మీరు ప్రభుత్వ ధనాన్ని ఆందోళనిస్తున్నారు, మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, అయితే మీరు తటస్థంగా ఉన్నంత వరకు మేము మీకు కూడా సహకరిస్తాం, వ్యవస్థ కొనసాగిస్తాం. మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు, మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని నేను పదే చెప్పాను. పదే చెప్పిన తర్వాత వాళ్ళని రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం ఎక్కడ న్యాయం? ఇది రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తే ఈ గవర్నమెంట్ రాదు, 100% పోయింది. ఇప్పుడు ఉద్యోగాలు రాజీనామా చేశారు, వాళ్ళ ఉద్యోగాలు వేరే కదా, వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు ఎసరు పెట్టారు కదా. అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిగ్గుగా యథేచ్ఛగా ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి? రెండోది, వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు, రాజీనామాలు చేపించి, లేకుంటే ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు. వీళ్ళందరి పైన కేసులు పెడతారు. కేసులు పెడితే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయా రేపు? ప్రైవేట్లో ఉద్యోగాలు వస్తాయా రేపు? అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు. మీ స్వార్థం కోసం, మీ స్వప్రయోజనాల కోసం, మీ గెలుపు కోసం వాళ్ళ బలపసు చేయడం ఎక్కడ న్యాయం ఉందా దీంట్లో? రెండోది, చాలా స్పష్టంగా 1,26,000 మంది పంచాయత్ సెక్రటరియట్లో ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశారు. నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ లేకుంటే వీళ్ళు ఉండేవాడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయతీ తరఫున, రెవెన్యూ తరఫున ఒక ఉండేవాడు. వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈరోజు 2 లక్షల మందిని వాలంటీర్స్ని పెట్టి 1,25,000 మందిని విలేజ్ సెక్రటరీ పెడితే ఆ 1,26,000 మంది ఒక్కొక్కరు 45 నుంచి 50 పెన్షన్లు ఇవ్వగలిగితే ఎన్ని రోజులు పడుతుందండి ఇది? ఆ ఊర్లో ఉండేవాడు 50 మందికి ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరం పడుతుందా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు? ఎందుకు చేయలేదు? ఒకరోజు కాకపోతే 2వ రోజు అయిపోతుంది. అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను, ఎలక్షన్ కమిషన్కి ఫోన్ చేసి చెప్పాను, మీరు తప్పు చేస్తున్నారు, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది,
ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ముసలి వాళ్ళని, అందులో కూడా అనారోగ్యం ఉండే వాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయానికి రమ్మంటున్నారు. ఇది మంచిది కాదంటే చాలా స్పష్టం కాదని చెప్పింది. మేము ఆలోచిస్తాం, వీలైతే మేము ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు? ఇంకొక మాట కూడా హైబ్రిడ్ మోడల్ అన్నాడు. ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఇస్తాం, ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకందరికీ ఇస్తామన్నారు. సెకండ్ మీకు డబ్బులు ఉన్నాయా? ఫస్ట్ మీద డబ్బులు ఉన్నాయా? ఎందుకు ఇవ్వలేదు? 3వ తారీఖు ఎందుకు ఇచ్చారు? 3వ తారీఖు వెళ్ళారు, డబ్బులు ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? అంటే ఎప్పుడు ఇచ్చారు? 3వ తారీఖు ఈవినింగ్ డబ్బులు వేశారు. 3వ తారీఖు ఈవినింగ్ ఇస్తే నిన్న ఈవినింగ్కి 86% తీసుకున్నారు. ముందు 2 రోజులు ఏం చేశారు? రమ్మనడం, వెళ్ళడం, మంచాల్లో తీసుకురావడం, పేషెంట్ని వీల్ చైర్లో తీసుకురావడం. ఇది రాజకీయ విన్యాసాలు కాకపోతే ఏంటి? వాళ్ళు బాధపడితే చూసి పైశాచిక ఆనందం పొందడం కాదంటే ఏంటిది? అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో. ఆ నేచర్ ఉండేవాడు ఎవడిని కష్టపడినా, ఎవరు చనిపోయినా వీళ్ళకి లెక్కలేదు. వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్స్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుపడ్డామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మేము ఆ రోజు ఈ రోజు చాలా స్పష్టంగా ఉన్నాం. వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో, ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోటేమంటే చూస్తూ ఊరుకునే పరిస్థితిలో ఉండాం. మంచి వాళ్ళకి పూర్తిగా హామీ ఇచ్చాం. మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి, మీ ఉద్యోగాలు ఉంటాయి, మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం. కడాన నేను ఏ యాక్షన్ పోయానంటే 3వ తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి.